ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పసిరత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనము. ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రాలు. జెనసిస్ చాప్టర్స్ 27 verse 28. Therefore may God give you of the dew of heaven, of the fatness of the earth, and plenty of grain and wine. దేవునికి స్తోత్రాలు. May God bless you. May God bless you abundantly with all the heavenly abundant blessings. May God keep you always with good health and long life. And may God be gracious to you. May God's face shine upon you always. May God's presence be with you. May God be, give you favor from people and favor from Him. And whatever you touch, may God bless you. దేవాది దేవుడు మీరు ఏది ముట్టినా కానీ ఏ కార్యాన్ని చేయబోయినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఆయన ముఖ కాంతి మీ మీద ప్రకాశింపజేస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆయన యొక్క కటాక్షంతో, ప్రజల కటాక్షంతో దినదినము అభివృద్ధి చెందించాలని కోరుకుంటున్నాము. అలాగే దేవాది దేవుడు పరలోక రాజ్యపు ఆశీర్వాదాలని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు దేవాది దేవుడు నిబంధన ఆశీర్వాదాలన్నింటినీ మన మీద కృమ్మరించాలని, మనమే కాదు మన బిడ్డలు, మన యొక్క జనరేషన్స్, నాట్ ఓన్లీ దట్ మన దగ్గర దూర బంధువులు, అలాగే మన దేశాలు సమస్తము దేవుని సృష్టి అంతా ఆశీర్వదించబడాలి. దేవుని యొక్క కృప మన మీద మెండుగా ఉండాలి. దేవుడు మనకి మంచి ఆరోగ్యాల్ని, దీర్ఘాయుష్ని అనుగ్రహించాలి. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. మన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంతగానో సంతోషపడతారు. అందుకే యేసయ్య అన్నారు, ముందుగా నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు కావాల్సిన సమస్తాన్ని నాలో ఉంది నేను మీకు అనుగ్రహిస్తానని. లెట్ us receive Christ in our hearts. Let us receive heavenly blessings. We don't miss even one when we have Christ with us. When we are obedient to His word, God says that there is no limit for His blessings. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తామో దేవుని ఆశీర్వాదాలకు కొరత లేదు. దానికి ఒక హద్దు లేకుండా దేవుడు తన బిడ్డని ఆశీర్వదించడానికి ఆయన సంతోషపడతారు. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. హెబ్రీలు 11:20లో మనం చూస్తుంటే బై ఫెయిత్ ఐజాక్ ప్లస్ జేకబ్ అండ్ ఈసావ్. మనం చూస్తుంటే మన ఇసాకు గారి ఆశీర్వాదాలు చూడండి. అబ్రహాం గారిని దేవుడు ఏమన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు యొక్క ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, త్రూ యూ ఐ విల్ బ్లెస్ ఆల్ దిస్ నేషన్స్. దేవునికి స్తోత్రాలు. దాని తర్వాత ఇస్సాకు గారిని మనం చూస్తూ ఉంటుంటే ఆయన విశ్వాసంలో ఇన్ ఫెయిత్ దేవుడు తప్పకుండా తన నోటి మాటలు వస్తే దేవుడు ఈసావు గారిని, యాకోబు గారిని దేవుడిని ఆశీర్వదిస్తారని వారిని ఆశీర్వదించారు. అలాగే మనం చూస్తుంటే యాకోబు గారు 12 గోత్రాలని దేవాది దేవుడు ఆయన నోట్లో పరిశుద్ధాత్మ దేవుని చేత మాట్లాడించిన మాటలు ఆ గోత్రాలకు మాట్లాడినప్పుడు ఆ 12 మంది కుమారుల మీద ఆయన ఆ యొక్క దీవెనలు కృమ్మరించినప్పుడు ఏ విధంగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఎంత చక్కగా అవన్నీ కూడా అద్భుతంగా దేవుడు కార్యాలని నెరవేర్చారు. సో ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్, నాట్ ఫ్రమ్ పీపుల్. దేవుడు వారిలో ఉంచి, దేవుని కటాక్షం వారిలో ఉంచి, ఆ కటాక్షాన్ని మనం మాట్లాడినప్పుడు ఆ కార్యాలు దేవుడు జరిగిస్తారు. దిస్ ఈజ్ ఆల్సో ఫేవర్ ఫ్రమ్ గాడ్. ద్వితీయోపదేశకాండం 33:28లో మనం చూస్తుంటే దెన్ ఎప్పుడైతే దేవుని యొక్క సంరక్షణలో మనం ఉంటామో అప్పుడు మనం సేఫ్గా మనం జీవించడానికి, ఆ రక్షణలో, ఆ యొక్క కాపుదల్లో మనం జీవించడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అండ్ ఎప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఆల్వేస్ ఇట్ యాడ్స్ రిచెస్, పీస్ అండ్ ఆల్సో హ్యాపీనెస్, జాయ్. ఎప్పుడు కూడా దేవుడు ఆశీర్వాదాల్లో ఎలాంటి బాధ, ఎలాంటి చింత ఉండదు. అవి మనకి ఇట్ యాడ్స్ అవర్ లైఫ్. మన జీవితాన్ని పొడిగిస్తూ ఉంటే మనకి ఎలాంటి కొరత లేకుండా దేవుడు చూస్తూ ఉంటారు. మనం ఏ పని చేసినా కానీ అందులో ఆశీర్వాదం ఉంటుంది. దేవుని తెలుసుకుంటానికి జ్ఞానం ఇంకా దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ సంతోషము, సమాధానము, ఎవరు తీసుకొని వెళ్ళలేని సమాధానాన్ని దేవుడు మన హృదయాల్లో ఉంచుతారు. దేవునికి స్తోత్రాలు. చూడండి, మన సామెతలు 18:21లో చూస్తే యూ స్పీక్ పవర్ వెన్ యు ఆర్ బ్లెస్డ్ బై గాడ్. దేవునితో ఆశీర్వదించబడిన వ్యక్తులు వారు ఇతరుల గురించి ప్రార్థన చేసినా కానీ, వారి హస్తాన్ని వారి మీద నుంచి దీవించినా కానీ ఎంత అద్భుతంగా దేవుడు ఆ కార్యాలను జరిగిస్తారు. యూ బ్లెస్ పీపుల్ వితౌట్ ఎనీ అసూయ లేకుండా మనం ఇతరుల కోసం ప్రార్థన చేసి దీవించినట్టయితే దేవుడు నువ్వు చేసిన ప్రార్థనలు ఆలకించి దేవుడు వారికి కూడా సహాయం చేస్తారు. యేసయ్య ఎప్పుడు కూడా ఎవరిని చూసినా కానీ ఆయన హృదయం కనికరంతో కదిలిపోయిందంట. అలాగే మన హృదయాలు కూడా యేసయ్య ప్రేమను పొందిన మనము రోమాపత్రిక 5:5లో గాడ్ poured his love into us. సో ఈ ప్రేమలో మనం ఇతరులు ప్రేమించినప్పుడు వి షో దట్ గాడ్స్ లవ్ త్రూ us. మన ద్వారా దేవుని ప్రేమను మనం చూపించే వారిగా ఉంటాము. 133వ కీర్తన చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. 3వ వచనం, డిసెండింగ్ అపాన్ ద, ఎలాగంటే ఆ యొక్క హెర్మోన్ పర్వతం మీద వచ్చే మంచు ఏ విధంగా జారి యాక్చువల్లీ
దట్స్ సిజేరియా ఫిలిప్. ఆ హెర్మోన్ పర్వతం కానీ ఆ అందం కానీ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు, అంత అద్భుతమైన ప్రదేశం అది. దేవుడు అంటున్నారు, సహోదరులు ఐకమత్యంతో ఉన్నప్పుడు ఎంత మేలు, ఎంత మనోహరము. అది హెర్మోన్ పర్వతం మీద నుంచి కారే మంచులాగా ఉంటుందంట. ఆ మంచు ఏమైపోయింది, భూమి మీదకి వచ్చి భూమిని తడిపి పంటనిస్తూ ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలకి మనం ఐక్యతలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమలో మనం ఉన్నప్పుడు, మనం మాట్లాడే మాటలు, మనం చేసే పనులు దేవుని మహింపరిచేవిగా, వారికి ఆశీర్వాదకరంగా నిన్ను నన్ను దేవుడు చేస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఆల్ బ్లెస్సింగ్స్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద క్రియేటర్. మన ప్రతి ఆశీర్వాదం కూడా దేవుని యొక్క ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి మాత్రం వస్తాయి. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. వితౌట్ గాడ్ వి బెనిఫిట్ నథింగ్. వితౌట్ గాడ్ దెర్ ఇస్ నో బ్లెస్సింగ్స్. చాలామంది అనుకుంటారు, నాకు యేసు ప్రభు నాకు తెలియదు కదా, అయినా నేను ఇంత గొప్పవాడిని కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ హ్యావింగ్ రిచెస్ ఆన్ దిస్ అర్త్. ఈ భూమి మీద ఉన్న సంపద మాత్రమే కాదు, పరలోక రాజ్యంలో కూడా సదాకాలము మనం దేవునితో ఉండటానికి అంత గొప్ప ఐశ్వర్యాన్ని, ఆశీర్వాదాన్ని ఒక యేసయ్య ద్వారా మాత్రమే మనం పొందగలుగుతాము. యేసయ్యే మనకు ఆ మార్గాన్ని ఓపెన్ చేసింది. అందుకే 1 యోహాను 1:7-9 వచనాలు మనం చూస్తుంటే, యేసయ్య పరిశుద్ధ రక్తము అలాగే దేవుని కృప మన ప్రతి పాపాన్ని కడిగివేసి దేవునితో కనెక్ట్ చేసి, దేవుని నిబంధన ఆశీర్వాదాలు నువ్వు నేను వాక్యం విన్న ప్రతి ఒక్కరు, వినబోతున్న వారు ప్రతి ఒక్కరు కూడా వాటిని పొందటానికి దేవుడు మన ఏళ్ళ కృప చూపించి మనల్ని, మన కుటుంబాలని సదాకాలం సంతోషంతో, ఆనందంతో, సమాధానంతో, మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో ఎంతోమందికి మనం మాదిరికరంగా ఉండటానికి దేవుడు ఈ రోజున మనల్ని ఆశీర్వదించి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ లార్డ్. అవును నాయన ప్రభా, ఇదిగో నాయన ఆదికాండము 26వ అధ్యాయంలో నాయన 12 నుంచి మేము చదివినప్పుడు నాయన ఆల్మోస్ట్ 10,000 ఫోల్డ్స్ నాయన, 10,000 అంతలుగా ఆశీర్వాదాలు మీరు ఇస్సాకు గారి మీద నాయన ప్రభా ఎప్పుడైతే మీ వాక్యానికి లోబడ్డారో నాయన, భయంకరమైన కరువు సమయంలో వర్షాలు లేనప్పుడు భూములు బీటబారిపోయిన భూములు ఆ యొక్క ఫిలిస్తీన్లందరూ చూస్తుండగా నాయన ప్రభా, ఆ ఇస్సాకు గారు ఎక్కడైనా కానీ ఏ పని చేసినా కానీ ఆ పంటను మీరు 100 చేసిన ఇంకా ఆశీర్వదించి, ఇంకా ఆశీర్వదించి, ఇంకా ఆశీర్వదించి నాయన ప్రభా విధేయత చూపించినప్పుడు ఈ యొక్క సృష్టికర్త అయిన దేవుడు మీరు ఏ విధంగా ఆశీర్వదించి, కాపాడి, రక్షించి, పోషించి నడిపిస్తారో మాకు నేర్పిస్తూ, దాని మీద మీ విశ్వాసంలో మీ ఆశీర్వాదాలు, పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మేము పొందటానికి యేసయ్య ద్వారా మా ఏళ్ళ చూపిన కృపను బట్టి నాయన, యేసయ్యలో ఉన్న సకల ఐశ్వర్యాలను మా మీద కృమ్మరిస్తూ నాయన, ఈరోజు మేము దేవుని బిడ్డలుగా నాయన అద్భుతమైన ధైర్యంతో నాయన ప్రభా, ప్రేమతో నాయన, ఓర్పుతో నాయన ప్రభా, అలాగే మీ వాక్యంలో ఉన్న జీవంతో నాయన, పరలోక రాజ్యం యొక్క ఆశీర్వాదాలతో నాయన ప్రభా మా చుట్టూ మీరు కంచిగా ఉండి నాయన, ఎలాంటి కీడు హాని మా వైపు రాకుండా మమ్మల్ని కాపాడుతూ, మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించినాయన, అలాగే మేము చేసిన ప్రార్థనలు వింటున్నాయన, మాకు సహాయం చేస్తున్నాయన, అనుదినము మమ్మల్ని నడిపిస్తున్న దేవా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. ఇదిగో ఇంకా ఎవరైతే నాయన లేమితోనైనా, ఇదిగో నాయన సమస్యలతోనైనా, అనారోగ్యాలతోనైనా, శాపాలతోనైనా, కష్టాలతోనైనా, నష్టాలతోనైనా బాధపడుతున్నారో, మీ పరలోక రాజ్యం మంచునైనా ప్రభా, మీ వద్ద నుండి వచ్చే యొక్క జీవాహారాన్ని కురిపించినైనా ప్రభా, ఇదిగోనైనా ఎలాంటి సమయంలో కూడా ఎలాంటి కొరత లేకుండా బిడ్డలు ధన్యతతో దీవించడానికి మీరు కృప చూపించి నడిపించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.